వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా ఇంట్లో బోనాలు. ఇదిగో మా అక్క ఈ రోజు వంట. మా ఇంట్లో స్పెషల్ ఇంకా రాలేవు ఐటమ్స్. ఇప్పుడు వెళ్ళి మేము తీసుకొని రావాలా, అప్పుడే వస్తాయి. అప్పటి వరకు మొత్తం రెడీ చేసి పెడుతుంది కూరగాయలు. కష్టజీవి లెక్క యాక్ట్ చేస్తున్నా, ఏం పని లేదు, గట్టిగా యాక్టింగ్ చేస్తున్నా అంతే. ఇగో ఓకే, అంతకంటే ఎక్కువ డైలాగ్ చెప్పాడు. ఇగో వీళ్ళు గ్యాస్ స్టాప్ చేస్తున్నారు. ఈ గ్యాస్ మీద యుద్ధం. ఎన్నో యుగాల నాటి గ్యాస్. ఈ కుర్రాడు బిర్యానీ చేసిన గ్యాస్ స్టవ్ బిర్యానీ చేసిన దీని మీద బిర్యానీ బిజినెస్ వచ్చినాం అనమాట. బాగా నడిచింది. 5 కోట్ల వరకు వచ్చింది. ఇక్కడికి అనవలేము అకౌంట్ లో. ఇన్విజిబుల్ అమౌంట్ అవన్నీ మామూలు ఉండదు. చూసిరా, ఎవరైతే స్నానాలు అయితే ఇగో ఈ రోజు మా కుక్కలంతా బయటనే ఉంటారు. ఎన్నో ఇట్లా వారసులు లెక్క ఇల్లంతా అధికరించి ఇప్పుడేమో పాపం ఇట్లా డ్రమ్ము పక్కకి హౌస్ పక్కకి కూర్చోవాల్సి వచ్చింది. నో ప్రాబ్లం. రేపు తెల్లారైతే అందరు వెళ్ళిపోతారు. మళ్ళా మా యుగం మాదే మొత్తం. సింపుల్ గా ఇది మా బావకి అయితే నేను నార్మల్ గా చెప్పలేదు. రేపు పొద్దున కట్టమైసమ్మ టెంపుల్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎవరైనా వచ్చేది ఉందంటే ట్రాఫిక్ జామ్ అయితే మస్తు ఉంది, చూసుకొని రండి. నేను మా బావ అయితే ఇప్పుడు నాటుకోడి తీసుకొని పోతున్నాం. మేక తీసుకున్నాం అనుకుంటాం కానీ బడ్జెట్ ఎక్కువ కాబట్టి తీసుకోము. లైట్ ఉన్న 10 మందికి మేక అవసరం లేదు కాన్సెప్ట్ తోటి అంతే. ఇగో ఇట్లా బాయిలర్ కూడా అనుకున్నాం ఫస్ట్, కాకపోతే మళ్ళా ఇంకా గలీజ్ అయిపోతాం. ఎందుకు కొంచెం ఇట్లా తలకాయ కూర, మటను, బోటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా కాంప్రమైజ్ కాకుండా మేకలు ఎట్లయినా కాంప్రమైజ్ అయినాం కాబట్టి అది. కానీ ఇంకొక 1000 2-3 వేసి మేక వస్తుంది చిన్నది. ఇవన్నీ కొన్న దాంట్లో అన్నిటి పోయిన 1000 రూపాయలు అయితే ఎట్లా మా వాళ్ళు ఇలా ఇవన్నీ లెక్క కొడితే ఆడికి వస్తుంది. ఇప్పుడైతే వైన్స్ ఎట్లయినా ఓపెన్ ఉన్నాయి కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది గండిమైసమ్మ. ఆడికి పోయి అయితే కళ్ళు అయితే తీసుకుంటాం. కళ్ళు కావాలి. నిన్న నైట్ మేము మంద అయితే మొత్తం తీసుకున్నాం కానీ కళ్ళు గురించి మర్చిపోయినాము. వైన్స్లే తెరిచినాయి అంటే కళ్ళు దుకాణం ఎట్లయినా తెరిచింటుంది అని చెప్పి పోతున్నాం. అంటే ఇక్కడ సైడే జర నాటుకోడి మన సిటీల కంటే కొంచెం లాంగ్ పోతే ఇంకొంచెం తక్కువ దొరికే ఛాన్స్ ఉందని అటు పోతున్నాం. ఇప్పుడైతే మా పెద్ద బావ అయితే వచ్చిండు. మా చిన్న బావ సంజు బావ అయితే ఎప్పటిలాగానే హ్యాండ్ అయితే ఇచ్చిండు. సాయంత్రం లాస్ట్ లో కొంచెం లెంత్ ఉంటది కదా క్లైమాక్స్ సీన్. సో మాది కూడా కొంచెం లెంత్ ఉంటుంది వీడియో అయితే. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. ఈరోజు అది మా బావల స్పెషల్ టాలెంట్ ఉంది. బాయ్ మా బావ ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కానీ సాయంత్రం అయితే ఒక 2-3 5 తర్వాత ఇట్లా ఉండడు. కొంచెం అంతా ఇంకా అంతే. అమ్మ 3 మామూలు ఉండదు. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. ముందు మా పెద్దోడు నాదేముండదు, మనది అంతా పోతుంది. మన అన్న ఎవరు పట్టించుకునేటోళ్ళు ఉన్నారు కానీ మా పెద్దోడు మాట్లాడకుండా ఉంటే చాలు ఎవరితోని. మా ఇంటికి వెళ్ళి గండిమైసమ్మ పక్కన అనుకుంటాం కానీ దగ్గర 7-8 కిలోమీటర్స్ వస్తుంది. ఈరోజు ఏదో మెచ్చిపెద్దగా విషయం ఏంటంటే అందరం పండుగ చేసుకుంటున్నాము. ఒక ఆర్టీసీ సిబ్బంది, ఒక పోలీస్ సిబ్బంది, ఈ గవర్నమెంట్ ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉండాలి కంపల్సరీ. పాపం ఆ డ్రైవర్ కూడా ఫ్యామిలీ ఉంటుంది. అతను అందరికి కాదు మన గురించి డ్యూటీ చేస్తున్నాడు. బాధ అనిపిస్తుంది అట్లా చేస్తుంది. ఆటో అన్న వాళ్ళు బతుకుదేరు. పోలీస్ సిబ్బంది గవర్నమెంట్ మన గురించి గొడవలు కావద్దని మనం వాళ్ళకి కంపల్సరీ ఒక లైక్ ఇచ్చుకోవాలి. పోలీస్ అన్న వాళ్ళని కూడా చూసినాం. మొత్తం వాళ్ళైతే పొద్దున్న నుంచే డ్యూటీ స్టార్ట్ చేసిరు పాపం. అంటే ఇక వాళ్ళు ఇప్పుడు లేకపోయారంటే మన వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి. కానీ వాళ్ళు ఉంటేనే పెట్టే పోలీసు వాళ్ళు ఎవరు లేరు పెట్టారు అడ్డు పెట్టి. మేము 10 సార్లు తిరుగుతుంటే ప్రతిసారి కనిపిస్తూనే ఉన్నారు పోలీసులు. అది బావా బంద్ చేసింది. బావా బంద్ చేసిండా? అది ఇంత కష్టపడి వచ్చింది వేస్ట్ అయిపోయింది.
మన ఇంటికాడ దొరకదా బ్లాక్ కలర్ కళ్ళు? బాగా అడగాలి ఇక. వచ్చింది కళ్ళు కోసమే కాదు, నాటుకోడి కోసం కూడా, అది మర్చిపోయినాము. అడుగు పోవో. లాస్ట్ టైం ఎంత 600 చట్టమైసం గుడికి అవుతారు సార్. సారీ బ్రో, నేను అసలు నాకు ఆ ఉద్దేశం లేదు కానీ తప్పదు ఈరోజు. ఇక్కడ తీసుకున్న వాళ్ళు మన ఇంటికాడ తీసుకొని అన్నీ మంచిగా స్నానం చేసుకొని కట్ చేపించేసుకొని వంట స్టార్ట్ చేద్దాం. గండిమైసమ్మ నుంచి మళ్ళీ సురారంకి అయితే వచ్చినాం. ఎందుకంటే గండిమైసంలో మాకు కోళ్ళు దొరకలేదు, కళ్ళు దొరకలేదు. మా ఏరియాలో 2-3 చోట్లు ఉన్నాయి. మా బావకి ఇందాకనే చెప్పిన మంచిగా రేట్ అడుగుదాం బావా అంటే దుగ్గరాబై పైసలు వేసి బాయిలర్ కూడా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు చూడండి, నాటి కోడి కోసం వెతుకుతున్న ఆ కళ్ళని చూడండి. ఒకటే 2 కదా. చిన్న 2 కిలో 600, 2 కిలోల 600. ఇవి 2 నాటుకోళ్ళు మా బావ సాధించిండు లాస్ట్కి అయితే. లేదంటే బాయిలర్ కోడి అయితే బాయిలర్ కోడి లెక్కలే ముఖం పెడతాడు. ఇప్పుడు నాటుకోళ్ళు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. చెప్పు బావనే, ఎందుకంటే మేము వండిన వంటలు నచ్చాయని చెప్పి ఆయననే వండుకొని తింటాడు. ఈ కోళ్ళకైతే నేను ఇప్పుడు సారీ చెప్తున్నా బ్రో, ఏమనుకోకరు. అంటే మనకు సంబంధం లేవు. మీరు ఇక్కడ వండుకుంటారా బ్రో? పోనీ వండుకుంటాయా బా ఇట్లా? అరే ఇంకోటి తలకాయ ఏది అసలు? వాడు తలకాయ చూపిస్తలే వాడు. సారీ బ్రో, సారీ ఏముందిలే అన్న, చంపుతారు ఎట్లా. ఈరోజు లాస్ట్ డే. వాళ్ళు పాపం ఎన్నో రోజుల నుంచి ఎన్నో పుణ్యం చేసుకొని ఉంటారు కానీ ఇంకేం చేయలేము. ఇక వీళ్ళిద్దరు, వీడొకడు డెడ్. వీడు ఆల్రెడీ డెడ్ ఏమో, అంటే వానికి తెలిసిపోయిందేమో. ఇక నేను ఎట్లయినా పోతా, ఇక లేపితే లేపేరు అవి ఎందుకు మళ్ళా టెన్షన్ పెట్టి చంపేరు అంటుండు. కానీ వీడు కంగారు వాడు. సారీ బ్రో, సారీ. మరియు శ్రీలంక కుమార్తె వారికి వారి కుటుంబానికి పోల్చున్నాను. కోళ్ళని మర్డర్ చేస్తున్నాం. ఇట్లా మా బావ ఇట్లా అడావిడి చేస్తాడు కానీ ఏముండదు ఆడ పని. అది చెప్పండి. ఇదే దీనికి వచ్చిందే ఒక పని, ఆ సామాన్ తెచ్చుడు, ఉల్లిగడ్డ కట్ చేసి. అదో చెప్తుంది ఏం పని చేసినాయి పొద్దున్న నుంచి. చాలా 2 చెప్పు. కూరగాయలు మాత్రమే కట్ చేసింది. ఇది మన ఐటమ్స్. ఇదేమో బోటి. అంటే నువ్వు అంటే ఇలా ఏముంది అంటే ఇట్లా ఇదా గీదా ఎందుకు బ్రో? భయపడుతున్నా మళ్ళా. ఇసిరేయాలే బ్రో 2-3. నువ్వు అది తిప్పుకుంటా చేసుకుంటా చేస్తా అంటే అవ్వదు. తిప్పకు దాన్ని, అది తిప్పి పెట్టి బ్రో ఫస్ట్. వెళ్తే బావా నువ్వు జరుగు బా నువ్వు జరు ఇక్కడ. ఇదేనా వీడియోలో అక్క? అది ఆన్ చేయి. ఇద్దరు కలిసి ఇది తలకాయ కూర. ఇందాక మా అమ్మ బోటి తీసుకుపోయింది. తలకాయ కాలు మిక్స్ చేసిరు మరి ఎందుకో మరి. కాలు అలాగే ఉన్నాయా? ఇదైతే మటన్. ఇది మటన్ బోటి, ఇది మటన్, ఇది తలకాయ. ఆ కవర్లు ఉన్నాయి కోళ్ళు. చికెన్ కవి గుండు. ఇప్పుడు చూసినట్టయితే మా బావ మా ఇంటికి వచ్చి మొత్తం గ్యాస్ అంతా అవగొడుతుండు. సిలిండర్ తెప్పించినాం, సిలిండర్ మొత్తం అవగొడుతున్నాం మా బావ. ఫస్ట్ ఏం చేస్తున్నావు బా? బోటియా?
అరే ఇంట్లో కాదు ఇది బంద్ చేసి బోనం ఎత్తుకుంటుండు అప్పుడే మా ఓడైతే బట్టలు వేసుకుండు. బట్టలు వేసుకొని బోనం ఎత్తుకున్నా. బ్రో బ్రో చూడు బాయ్ ఉడకలే బాయ్ తలకాయ బాయ్ తలకాయ కాలు. సాయంత్రం తయారైతారు వీళ్ళిద్దరు. బిఫోర్ ఆఫ్టర్ లెక్క పెట్టాలా? పట్టుకోవాలనా బా? పట్టుకొని ఉండాలనా? ఇది మా బావ వరుణ్ మోటార్స్ లా టీఎల్ అన్నమాట. ఇక్కడ మాత్రం కూలీ అన్నమాట. బ్రోని టచ్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటాడు. ఇంత సైలెంట్ గా ఉన్నాడు అంటే చూస్తుండు కోడిని సిన్సియర్ గా. దీన్ని అది అది భయపడుతున్నారేంటి వీళ్ళు? మటన్ నేర్చుకుంటుండు అయ్యా బాగా పెద్ద కోచింగ్ ఇస్తాడు కూరలకి. బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. మా అక్క వాళ్ళు కూడా చిన్నక్క తయారైతుంది. ఇంకా ఓకే మా పెద్దక్క జరుగు. ఇగో దీనికి ఫోటోలు దిగడానికి రాదు. అగో కెమెరా ముంగట కూడా ఫోటో లెక్క పోజ్ ఇచ్చింది. నేను వీడియో తీస్తున్నానే, ఫోటో ఇచ్చలే. చలో ఇగో వీళ్ళిద్దరు బిఫోర్ ఆఫ్టర్. ఇందాక చూసినాం మనం మేకప్ లేకుండా. ఏ ఆఫ్టర్ తయారైపోయినరు మంచిగా. నువ్వు శ్రీరామాలు లోపలేసిరా. ఏ చెప్పు